నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై తాజాగా షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్లారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలిన ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని తెలిపారు. దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకువచ్చి హడావుడి చేశారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని తెలిపారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలమంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చంద్రబాబు కృషి వలన కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందని అన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్టు, టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జగన్ శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని విమర్శించారు. అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలను కానీ రాష్ట్ర మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం
మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, వాళ్ళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాల్పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామనటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన బడ్జెట్లో చూసాం. అంతేకాకుండా మరునాడు మేమందరం ఎంపీలు, నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను, అంతేకాకుండా 9,100 కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు 50 సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనివ్వండి, అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం. వీటికి తోడు విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా 1 సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా, అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసమే పనిచేస్తాం. కానీ కొంతమంది వ్యక్తులు అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు చెవిలో 2 పువ్వులు పెట్టారని మాజీ ఎంపీ చింతా మోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు చంద్రబాబు ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీలు 20% మంది ఉన్నారు, ఓబీసీలు 50% ఉన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గత 5-10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఫ్రీగా లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు. నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, మరి ఢిల్లీకి. ఇదంతా బోగస్సు. ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదు. ఊరికి ఈ డ్రామాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడుకి 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. పోలవరానికి ఏమి ఇచ్చాడు? 0. మరి అమరావతికి ఏమి ఇచ్చాడు? 0. మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి 40 లక్షల కోట్ల 4 రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు?
ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు, వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు, రైతులకు ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ చూడాల్సిన అవసరం బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ ఊరికే అమరావతి పోలవరం అమరావతి ఆపమని చెప్తూ రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో కుటుంబం 10 సంవత్సరాల పైనే పరిపాలించింది. వాళ్ళు 1,000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. నష్టపోయింది ఎస్సీలు, ఓబీసీలు, మైనారిటీలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కుటుంబాల వల్ల నష్టం వస్తూ ఉందని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాల్ని 13 జిల్లాలుగా కుదించామని తెలిపారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్ను సంప్రదించకుండా పీఆర్సీ తక్కువకి మాట్లాడారని అన్నారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తుల్ని వేధింపులకి గురి చేశారని ఆరోపించారు. అందువలన కేఆర్ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలిపారు. సంఘం కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా, బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు. 13 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని, జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాలుగా మేము ఖండించాం. ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి, ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్ళు మూయించాడు. ఈరోజు ఆయన కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చాలా పారదర్శకంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే 26 జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలని 13 జిల్లాలకే కుదిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకే శాఖలను నడిపిస్తామని, త్వరలోనే మహాజన సభని వేలాది మందితో విజయవాడలో నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు. ఒక టైప్ చేసిన కాగితాన్ని అర్జెంటుగా వస్తావా రావా అని పిలిపించి, నువ్వు ఆస్కార్ వర్గమా, శ్రీకాంత్ రాజు వర్గమా, నా వర్గమా, నేను కావాలా ఆయన కావాలా బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. అలాగే సత్యనారాయణ బాబు, అలాగే వీరన్న గారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా మాట వినకపోతే, ఆఫీసుకి రాకపోతే నన్ను గౌరవించలేదు, నా కారుకు మర్యాద ఇవ్వలేదు, నాకు నమస్కారం పెట్టలేదు, వాట్సాప్లో నా మెసేజ్కి ఎత్తలేదు అని ఒక నోటీసు మీకు రిటర్న్గా ఉన్న ఆ కాగితాలన్నీ, నేను కాకినాడ వచ్చినప్పుడు నన్ను గౌరవించలేదు కాబట్టి నేను సంఘంలోంచి ఎందుకు తీయకూడదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెసిడెంట్కి, సెక్రటరీకి 2 నోటీసులు, ఒక పెద్ద నోటీసు 1, నోటీస్ 2. 23 జిల్లాల్లో మీ కార్యవర్గ సభ్యుల్లో అవకతవకలు ఉన్నాయి. ఒక తాలూకా ప్రెసిడెంట్ చచ్చిపోయాడు, నువ్వు వెంటనే నాకు తెలియజేయలేదు. తాలూకా ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, చెప్పలేదు. నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, నీ మీద సంఘంలో చర్యలు తీసుకోవడంతో పాటు డిసిప్లినరీ యాక్షన్ కింద నీ శాఖకి ఎందుకు రాయకూడదు. ఈయన ఎంతకు దిగజారిపోయాడంటే, మా శాఖ ఐసిడిఎస్ శాఖలో గత 25 ఏళ్ళ నుంచి పరాన్నజీవులుగా ఒక ఆర్టీఐ చట్టం అడ్డు పెట్టుకుని జి గంగాధర్ ఒంగోలు పేరుతో రకరకాల పిటిషన్లు, అందులో 90% పిటిషన్లు. గత ప్రభుత్వం విధి విధానాల వల్లనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు తెలిపారు. సంక్షేమ పథకాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారటానికి కారణం మాజీ సీఎం జగన్ అని అభివర్ణించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గురించి అఖిలపక్షంతో సమావేశం జరిపి కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ బడ్జెట్ పెట్టడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీలో మాట్లాడడం, ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు? ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, లేక ఆర్థిక పరిస్థితి? ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఓటాన్ బడ్జెట్ జనరల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి అంటే ఆల్రెడీ మనం దివాలా తీసాము. ఈ దివాలా తీసామన్నది ఆల్రెడీ నిన్న వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో మెన్షన్ చేస్తూ మన ఆదాయం మన ఖర్చులకు బాను 1,46,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నామని మెన్షన్ చేశారు. అంటే ఇంక్లూడింగ్ పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి ఇదే మేము ఎన్నికల ముందు పెట్టాం, ఎన్నికల ముందు చెప్పాం. రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్లు చెప్పాలంటే పెండింగ్ బిల్లులు కట్టడానికి పోక ₹9 ఆగపోతే ఎలా మీరు చెప్పే హామీలు అమలు చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారు అడిగాం. అలాగే గత ప్రభుత్వాన్ని నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారో రాష్ట్రపతికి చెప్పి హామీలు ఇవ్వండి అని చెప్పాం. ఆ రోజు 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా జనాలను గొర్రెలు చేయడానికి సిద్ధమై జనాలు మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నిన్న శ్వేతపత్రం చూస్తే అప్పుల గురించి మాట్లాడారు, ఈ కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి మాట్లాడలేదు. కార్పొరేట్ డెట్స్ తాలూకు అకౌంట్స్ చేయలేదు. ఇప్పటివరకు కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు కూడా కార్పొరేషన్స్ ద్వారా అప్పులు తేవాలి. ఎందుకంటే ఈ స్కామ్ గురించి మాట్లాడితే బ్యాంకులు అప్పులు ఇవ్వవు కాబట్టి దీన్ని స్కిప్ చేశారు కావాలని. ఇది కూడా మనందరం కూడా గమనించాల్సిన అంశం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అసలు ఆంధ్రప్రదేశ్ ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటి? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం రాగానే మేము ఓటాన్ బడ్జెట్ కాదు ఫుల్ బడ్జెట్ పెట్టాం, మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయారంటే కారణం ఎవరు? గత ప్రభుత్వమే కదా. అంటే మీరే కదా కారణం అనేది జగన్మోహన్ రెడ్డిని మేము అడగదలుచుకుంటున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఈ కారణానికి సిచ్యువేషన్ కారణానికి జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడ్ చేసిన ఈ కరోనా వైరస్ లాంటి ఈ ఉచితాలు పంచడం అనే దాని మీదే మీరే ఈ ఉచితాలు పంచితే గెలుస్తారన్న వైరస్ని ఆంధ్రప్రదేశ్కి ఎక్కించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకొని కరోనా వైరస్ని ఎట్లయితే తన్ని పంపించారో అలాగే మిమ్మల్ని తన్ని 11 సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఇదే వైరస్ మళ్ళీ మీరు ఇంకొక రూపాంతరం చెందుకొని కొత్త ప్రభుత్వం మీద సూపర్ 6 అమలు చేయండి అంటే ఈ వైరస్ని కంటిన్యూ చేయండి అని ప్రెజర్ చేసే పరిస్థితి మీరు చూస్తున్నారంటే కొత్త ప్రభుత్వం కూడా ఈ సూపర్ 6 కానీ అమలు చేస్తే మీకు రేపు 2029లో ఒక 0 సీట్లు వస్తాయి చెప్పదలుచుకున్నా. మీకు వైసీపీ అన్ని పార్టీలు గడుపు 0 సీట్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది మీ 2 పార్టీలు ఆడుతున్న గేమ్, మీరు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం తెలుస్తుంది. కాబట్టి 2029లో 175 స్థానాలు సామాన్యులు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యంగా 164 సీట్లు మీకు ఇచ్చారంటే మీ మీద చాలా బాధ్యత పెట్టారు. సంక్షేమ అభివృద్ధి 2 చేస్తారని బాధ్యత పెట్టారు. వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఇంక్లూడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైరస్కి మీరు కూడా బాధ్యులైపోయి సూపర్ 6 అమలు చేయాలన్న ఒత్తిడికి తలొగ్గితే 2029లో ప్రతిపక్ష పార్టీ హోదా కాదు కదా 0 సీట్లు వస్తాయి. మీ అందరికి కూడా హెచ్చరించదలుచుకుంటున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది ఈ టీడీపీ బిఫోర్ ఎలక్షన్ ముందు ఇవన్నీ తెలీదా? ఈ శ్వేతపత్రం ఇంత రిలీజ్ చేశారు, ఎలక్షన్ ముందు మీ దగ్గర సమాచారం లేదా? మాలాంటి వాళ్ళు ఇచ్చిన తీసుకునే పరిస్థితి లేదా? ఈరోజు మీరు 1,46,000 కోట్ల లోటు బడ్జెట్ అంటున్నారు. అదే ఎలక్షన్ ముందు మేమే ఇచ్చాం కదా. సో 12,000 కోట్ల తాలూకు డెఫిసిట్ ఉంది. అంటే మీరు పెండింగ్ బిల్లులను ఒక్కసారి క్లియరెన్స్ అన్నారు. ఆ పెండింగ్ బిల్లు మేము ప్లాన్ ప్రకారం 5 సంవత్సరాలు క్లియర్ చేస్తే 12,000 కోట్లు అంటే ఆదాయం జీతాలు పెన్షన్లు వడ్డీలకు సరిపోగా లేదని చెప్పాం. ఎలా అమలు చేస్తారో హామీలని చెప్పాం. ఆ రోజు మీరు విన్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ కూటమి దీని మీద ప్రక్షాళన చేయాలి, దీని మీద వర్కౌట్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు ప్రక్షాళన లేదా ఈ ఎక్సర్సైజ్ అంతా చేసి నూతన ఆర్థిక విధానం డెవలప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బట్టి కేంద్రం నుంచి సహాయం తీసుకొని ఈ క్రైసిస్ నుంచి బయటపడి నూతన ఆర్థిక విధానం డెవలప్ చేయాల్సిన మీరు మొత్తం పౌర సమాజాన్ని లేదా అఖిల పక్షాన్ని అందరిని కూడా పిలిచి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. అసెంబ్లీలో అందరు రాలేరు కదా, మాలాంటి అసెంబ్లీలో వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి
బయట పెట్టండి మీటింగు, అఖిలపక్షం మీటింగ్ మీరు పెట్టండి. ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను తెలుసుకుని ఆయన స్ఫూర్తితో విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శనివారం కబేలా సెంటర్లోని ఉర్దూ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ హాజరై అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అబ్దుల్ కలాం భారత్ను ప్రపంచ దేశాలకి అణుశక్తి కలిగిన దేశాల సరసన నిలబెట్టారని కీర్తించారు. అందుకే ఆయనకు భారత ప్రభుత్వం రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆయన జీవితాన్ని తెలుసుకొని కలాం స్ఫూర్తితో విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని కోరారు. అనంతరం అబ్దుల్ కలాం జీవిత చరిత్ర మీద నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అహ్మద్ అలీ, మైనార్టీ మోర్చా జాతీయ సెక్రటరీ లయాత్ అలీ, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే బాజీ, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యువతకి స్ఫూర్తి ప్రదాత, గొప్ప శాస్త్రవేత్త, గొప్ప వక్త అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్న జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వన్ టౌన్ కబేలా రోడ్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి జాతీయ మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు లాయక్ అలీ గారు, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ గారు, ప్రధాన కార్యదర్శి బాషా గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా అధ్యక్షులు హేమంత్ చైన్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థుల మధ్య యొక్క కార్యక్రమం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు తన జీవితాన్ని మొత్తం కూడా సర్వస్వాన్ని దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అనేక పద్మభూషణ, పద్మవిభూషణ, భారతరత్న లాంటి అనేక అవార్డులు పొందినప్పటికీ ఆయన సర్వస్వం కూడా దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా దేశానికి దేశ రక్షణ సంబంధించినటువంటి అనుప్రయోగం చేయడంలోనే ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి వెన్నుదన్నుగా ఉండి ఆనాడు అనుప్రయోగంలో కీలక పాత్ర పోషించి భారతదేశం కూడా అణు శక్తి కలిగిన దేశంగా ప్రపంచానికి చాటి చెప్పడంలోనే ఆయన కూడా కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన యువత అంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి. చివరికి ఆయన మరణించే సమయంలో కూడా యువతకి తన ఉన్నటువంటి జ్ఞానాన్ని యువత 10 మంది విద్యార్థులకు అందించాలనేటువంటి తపన ఎల్లప్పుడూ ఉన్న నేపథ్యంలో ఆ విద్యార్థుల మధ్య తను చాలించడం ఈరోజు కూడా యువత అంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. కాబట్టి ఆయన యొక్క గొప్పతనం భావి తరాలకు చెప్పే దిశగా ఆయన ఏ విధంగా జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేశారనే అంశాలను విద్యార్థులు తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అబ్దుల్ కలాం గారు ఈ తరం, నేటి తరం, రాబోయే తరాలకు కూడా ఆయన ఆదర్శమూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ अब्दुल कलाम साहब का आज वर्धंती दिन है। आज जो मैं हैदराबाद से यहाँ पर आया हूँ, 8वां उनका प्रोग्राम है, पूरे इंडिया में मना रहे हैं माइनॉरिटी बीजेपी माइनॉरिटी मोर्चे की तरफ से। अब ऐसा ही हर साल उनका पैदाइशी दिन और उनका वर्धंती दिन 2 दिन भी हर स्कूल में एक प्रोग्राम लगाना हम लोग बहुत अच्छे पैमाने पे आने वाले साल से प्लानिंग करके बीजेपी माइनॉरिटी मोर्चे की तरफ से बहुत बड़ी प्लानिंग करके इनके लिए काम करेंगे। देश में अब तक जो पैदा हुए उसमें बहुत महान लोगों में एक महान लोग है इन्हों भी। इनका जो सर्विसेज है अगर आप इनके बारे में पढ़ेंगे सुनेंगे तो आपको 100% आपको रोना आएगा। इन्होंने जो देश के लिए जो काम करे वो काम अपन कभी भी नहीं भूल सकते। जो आज स्ट्रांग दुनिया में इंडिया को जो स्ट्रांग बनाए, न्यूक्लियर कंट्री बनाए सवाल है डॉक्टर APJ अब्दुल कलाम है। ये बात हर आदमी को मालूम होना चाहिए, हर आदमी को उनके बारे में नॉलेज में आना चाहिए कि अब्दुल कलाम अपने लिए क्या है बोले। नाम बोलो। मेरा नाम लायक अली है, बीजेपी माइनॉरिटी मोर्चा నేషనల్ సెక్రటరీ. అమ్మదయ వలన రాష్ట్రం ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారికి ఆషాఢసార సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 అధ్యక్షులు పావులూరి హనుమంతరావు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి సంఘం ఆధ్వర్యంలో సార సమర్పిస్తున్నట్లు తెలిపారు.
శనివారం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరు హనుమంతరావు ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ వారికి సారె సమర్పించారు. వందలాది మంది విశ్వబ్రాహ్మణ సంఘీయులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకి సారె పెట్టిన విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారె సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దవ్వూరి నరసింహాచారి, రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి పెంటా కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంగుల కుదుటి సుశీల, దానాల కాట శోభన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, తాలా భక్తుల వాసవి, ఎర్రవల్లి విజయలక్ష్మి, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం కన్వీనర్, జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఈరోజు బీసీ ఉద్యోగుల పక్షాన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 523/73 రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీల తరఫున 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కుటుంబాల తరఫున ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. మా మహిళామ తల్లులు గౌరవనీయులు అంగలగుదిరి సుశీల గారు, కమ్మరి పార్వతమ్మ గారు, వాసవి గారు, జిల్లా మహిళా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈరోజు 500 మంది మహిళలు పైబడి ఈరోజు దుర్గమ్మ తల్లికి ఆషాఢ మాస సారె సమర్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా అందరి కూడా అంతరాలయ దర్శనము ఏర్పాటు చేసిన సందర్భం ఇంతకుముందు ఈవోలు చేసినారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం నేనైతే పర్టికులర్గా రాష్ట్ర కమిషనర్ దగ్గర నుంచి ఉత్తర్వులు ఇప్పించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.